హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్, మేమిప్పుడు ఢిల్లీకొచ్చామండి. ఢిల్లీలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడ్డానికి. మేము తీసుకున్న హోటల్ నుండి ఏదైతే దగ్గర ఉందో దానికి వెళ్తున్నాము. మేము ఫస్ట్ వెళ్ళేది లోటస్ టెంపుల్ అండి. కానీ మేమిప్పుడు వెళ్ళేటప్పుడు చాలా వస్తున్నాయండి. ఏంటంటే అవి తెలంగాణ భవన్ వస్తుంది. అలాగే రాష్ట్రపతి భవన్ వస్తుంది. రెడ్ ఫోర్ట్ వస్తుంది. బట్ రెడ్ ఫోర్ట్‌కి ఏంటంటే మేమిప్పుడు వెళ్ళట్లేదండి. ఎందుకంటే ఆగస్ట్ 15థ్ వస్తుంది కాబట్టి దాని సెలబ్రేషన్స్ ఆ ప్రోగ్రామ్ గురించి ఇక్కడంతా డెకరేట్ జేస్తున్నారు. సెక్యూరిటీ అంతా చూస్తున్నారనమాట. అందుకే ఇప్పుడు ఎవరిని ఎలో చేయట్లేదు అక్కడ. అండ్ అలాగే అక్షర్ధామ్ అండి. కుతుబ్ మినార్, ఇండియా గేట్, రాజీవ్ గాంధీ మెమోరియల్, ఇందిరా గాంధీ మెమోరియల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మేము వెహికల్‌లో వెళ్తున్నాం కాబట్టి వీడియో తీయడానికి కావట్లేదు. నేను నార్మల్‌గా అయితే వీడియో తీసి పెడుతున్నాను. ఢిల్లీ ఎలా ఉంటుంది, ఏంటి అని తెలియడానికి. సో, ఇప్పుడు మేమెళ్ళేది దగ్గరలోనే ఉన్నామండి లోటస్ టెంపుల్‌కి. సో, వెళ్ళినాక నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్, లోటస్ టెంపుల్‌కొచ్చామిప్పుడు. చాలా బావుందండి. అసలు దూరం నుండి చూస్తుంటే కనుక. కానీ ఇది చాలా పెద్ద ప్లేస్ అండి. అంటే ఎన్ని ఏకర్స్ ఉంది అనేది తెలీదు కానీ, అసలు చూస్తున్నారు గదా! అంటే వెళ్తుంటే అసలు వస్తూనే ఉందండి. ఫుల్ గార్డెన్ ఉందిక్కడ. మాకైతే డిఫరెంట్ బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. చూడండి. అంటే జూమ్‌లో కూడా తీస్తే ఎంత బావుందో. అంటే లోటస్ షేప్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి. చాలా నీట్‌గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ బయట మాత్రమే వీడియో తీయొచ్చంట అండి. లోపల వీడియో తీయడానికి ఎలో లేదు. ఎందుకంటే లోటస్ టెంపుల్ మీన్స్ మనం ధ్యానం చేయడానికి ఇది ఇక్కడ పీస్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పేసి ఈ లోటస్ టెంపుల్‌కి చాలా మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తుంటారంట. అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలంట ఇక్కడ. సో, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చూడండి ఒకసారి. ఈ ఈ ఏరియాలో చాలా ఉడతలున్నాయండి. దూరం నుంచి చూస్తున్నారు గదా! ఒక ఉడత ఇక్కడ ఉరుక్కుంటూ వస్తుంది. అసలు చూడండి అసలెన్ని బర్డ్స్ ఉన్నాయో సైడ్‌కి కానీ, నేనంతా మ్యూట్‌లో పెట్టానండి. ఈ బర్డ్ సౌండ్స్ ఇవన్నీ. కానీ చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ మాకు. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఏవైతే చెప్పల్స్ ఉంటాయో అదన్నీ ఒక బ్యాగ్‌లో వేసేసి అక్కడ మనం ఇప్పుడు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ స్టెప్స్ మధ్యలో ఒక వే ఉంటుందండి. అక్కడ బ్యాగ్స్ ఇచ్చేసి మనం వెళ్ళాలి లోపలికెళ్ళేటప్పుడు. సో, ఇప్పుడు పైకి వెళ్తున్నాము. ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడి వరకే అండి. ఇంకా లోపలికి తీయడానికుండదు. ఫ్రెండ్స్ ఇప్పుడు అక్షర్ధామ్ వెళ్తున్నాము. మీకు కనిపించేదంతా సోలార్‌దండి. ఇక్కడ సోలార్ సిస్టము. మనకెక్కడ ఓపెన్ అయితే ప్లేస్ ఉందో అక్కడ సోలార్ సిస్టమ్ బెట్టారు. దాని ద్వారా మనకు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా! అది మొత్తం ఈ సోలార్ సిస్టమ్ ద్వారానే వెలుగుతాయంట. చాలా బావుంది కదా! ఇప్పుడు అక్షర్ధామ్ దగ్గరలోనే ఉందండి మనకు. సో, ఈ అక్షర్ధామ్ గురించి నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇక్కడ లోపలికి మొబైల్స్ కానీ, లేదంటే స్మార్ట్ వాచ్ కానీ, ఇలాంటివి బెల్ట్స్ కానీ నార్మల్‌గా కొన్ని ఇక్కడ ఎలో లేదండి. కెమెరాస్ కూడా తీసుకొని వెళ్ళనివ్వరు. మనం వెహికల్స్‌లోనే పెట్టి వెళ్ళాలి. ఆహ్, అంతే కాకుండా మనకు ఈ అక్షర్ధామ్‌ని చూడ్డానికి చాలా మంది ఇక్కడికొస్తుంటారండి. అలాగే ఫారినర్స్ ఇక్కడికొచ్చి మన సాంప్రదాయ డ్రెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని వేసుకొని ఈ అక్షర్ధామ్‌ని చూస్తూ ఉంటారండి. అంటే వాళ్ళు చూడండి మనకు సంబంధించిన ట్రెడిషన్ ఏదుందో వాళ్ళు చాలా బాగా ఫాలో అవుతున్నారు ఇక్కడ. ఇది ఇంకొకటేంటంటే అక్షర్ధామ్ అనేది ఇది పెద్ద దేవాలయం. మనం హిందూ దేవాలయం కాబట్టి ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో కూడా చోటు చేసుకుందండి. చాలా పెద్ద టెంపుల్ అండి ఇక్కడ. అంతే కాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మ్యూజికల్ ఫౌంటైన్ అండి. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ అనేది ఈవినింగ్ టైమ్‌లో
25 మినిట్స్ పాటు ఉంటుందండి. ఇది చూడ్డానికి మాత్రం చాలా మంది వస్తుంటారు. అంతే కాకుండా మండే ఈ టెంపుల్ క్లోజ్ అవుతుందండి. మండే రోజు మాత్రం వెళ్ళకండి ఒకవేళ వెళ్ళాలనుకుంటే. మిగతా డేస్‌లలో మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 7 వరకు ఉంటుందండి ఈ టెంపుల్ అనేది. సో, ఇక్కడ ఏముంటుంది మరి లోపల అంటే మనకు నార్మల్‌గా హెర్బల్‌కి సంబంధించిన ఒక స్టోర్ అనేది పెట్టారండి. అంటే నార్మల్‌గా మనకు గ్రీన్ టీ కానీ, లేదంటే పౌడర్స్, అగరబత్తులు సో, అలాంటివన్నీ ఉంటాయి. ఆయిల్స్ అలాంటివి గూడా పెట్టారిక్కడ. సోప్స్ కానియండి, చాలా ఉందండి. మనం షాపింగ్ చేయాలి అనుకుంటే కూడా చెయ్యొచ్చు. కంప్లీట్ హెర్బల్స్. అంతే కాకుండా మీకు స్నాక్స్, టీ అలాంటివి కూడా ఉంటాయి. బట్ ఏంటంటే పార్సెల్స్ తీసుకెళ్ళడానికి ఎలో చెయ్యరు. ఓన్లీ తీసుకొని అక్కడ మాత్రమే తినాలండి ఇది. సో, ఇక్కడ ఇంకా ఏంటి అంటే శిల్పకళా నైపుణ్యము, అలాగే భక్తి, స్వచ్ఛత, శాంతి లభించే ప్రదేశంగా కూడా ఇది పేరుగాంచిందండి ఈ టెంపుల్ అనేది. ఇక్కడ స్వామినారాయణ్ అని ఎందుకు చెప్పారు అంటే, ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆయన బోధనలు అంటే మన మతానికి సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన బోధనలు ఆయన చాలా బాగా ఇచ్చారు కాబట్టి, ఇక్కడ ఆయనది పెట్టారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళేది కుతుబ్ మినార్ అండి. మాకు ఇక్కడ నైట్ అయిపోయింది. కానీ నైట్ టైమ్‌లో కుతుబ్ మినార్ చాలా లైటింగ్స్‌తో చాలా బావుంటుందంట. ఇంకా మేము కూడా ఫస్ట్ టైమ్ అండి వెళ్ళడము. చూద్దాం మరి ఎలా ఉంది అనేది. ఇది ఎంట్రన్స్ అండి గేటు. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలి లోపలికి. కంప్లీట్ అన్ని లైట్సే అండి. అన్ని లైటింగ్స్‌లోనే మనకు కనిపిస్తున్నాయి. ఈ మనకు కనిపించే ఆర్చ్ కూడా లైటింగ్స్‌లోనే ఉంది. నేను మెయిన్‌గా లైటింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ తీస్తున్నాను. మనకు గార్డెను అన్నీ ఉన్నాయండి ఇక్కడ. కానీ నైట్ అయిపోయింది కాబట్టి మ్యాక్స్ ఎంతవరకు తీయగలనో ఆ వీడియో మాత్రమే తీస్తున్నాను. కంప్లీట్ కవర్ చేద్దామని. సో, మనకు సైడ్స్‌కి మొత్తం గార్డెన్ ఉందండి ఇక్కడ. లోపలికి ఎంట్రన్స్‌లో ఇది కుతుబ్ మినార్ చూడండి. వావ్! మొత్తం లైటింగ్ అండి. లోపల మొత్తం కంప్లీట్‌గా లైటింగ్. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మీరు నైట్ టైమ్‌లో వస్తేనే ఈ లైటింగ్స్‌తో బావుంటుంది అని అంటున్నారు. ఇక్కడ లోపల రూమ్స్ టైప్‌లో కనిపిస్తుందండి. ఇక్కడ మధ్యలో మనకు లైట్స్ పెట్టారు కదా! ఈ స్టెప్స్ దగ్గర నుంచి వెళ్తే చిన్న గేట్ టైప్‌లో ఉంది చూడండి. ఈ గేట్ మనం నార్మల్‌గా క్లోజ్ చేసి ఉంది. కానీ ఏంటంటే దీని పైకి ఎక్కితే కనుక మనకు కుతుబ్ మినార్ అనేది కొంచెం హైట్ నుండి చూడడం అనేది జరుగుతుందండి. ఇదైతే క్లోజ్ ఉంది ఇప్పుడు.
దీని పైన ఎక్కి మనం కుతుబ్ మినార్ అనేది చూడొచ్చండి. మార్నింగ్ టైమ్‌లో అయితే కొంచెం క్లియర్‌గా ఉండేదేమో. బట్ నేనైతే కవర్ చేశాను. మీకు కనిపిస్తది చూడండి. విండో నుండి మనం కుతుబ్ మినార్ అనేది చూడొచ్చు. అంటే ఆ కాలంలో ఎవరైతే ఉన్నారో అక్కడ నార్మల్‌గా సెక్యూరిటీ బేస్‌లో ఉండడానికి కట్టిచ్చారేమో. అందుకే గేట్ పెట్టి క్లోజ్ చేశారు. ఎందుకంటే ఆ సైడ్ నుండి కింద పడడానికి ఒక చిన్న మనకు ఆ సైడ్‌కైతే ఏం లేదు సెక్యూరిటీ లాగా. అందుకే అక్కడైతే క్లోజ్ చేశారు. ఇక్కడ కూడా ఇంకొక గేట్ అండి. అంటే మనకు రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో ఇలాంటివున్నాయి 2. సెక్యూరిటీ బేస్ గురించి కట్టిచ్చారేమో అందుకు ఈ రెండైతే ఉన్నాయి. ఇక్కడ గూడా క్లోజుంది. ఈ విండో నుంచి కూడా చూడొచ్చు కుతుబ్ మినార్‌ని. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండియా గేట్‌కి వెళ్తున్నాము. ఇప్పుడైతే నైట్ అయిందండి. 10:00 అవుతుంది. ఎందుకంటే కొంచెం తొందరలోనే అక్కడ క్లోజ్ చేస్తారంట సెక్యూరిటీ అంతా వచ్చి. ఇండియా గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకు ఈ వేలో అంటే ఈ ఫోటోస్ అన్నీ ఉన్నాయండి. నేనన్నీ తీశాను. ఫోటోస్ అంటే ఓల్డ్ నుండి ప్రెజెంట్ వరకు ఫోటోస్ పెట్టినట్టున్నారు. సో, నేనన్నీ కవర్ చేశానండి. కొంచెం నడిచి వెళ్ళాలండి. ఇప్పుడు ఇదంతా నడిచిన తర్వాత మనకు ఇండియా గేట్ అనేది వస్తుంది. సో, ఇది మనకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకు ఓపెన్ ప్లేస్ ఉండి ఇండియా గేట్ అనేది కనిపిస్తుంది. అక్కడ చాలా మంది ఉంటారండి చూడ్డానికి. ఇప్పుడైతే మా పక్క నుండి నార్మల్‌గా చూస్తుంటేనే కొన్ని వందల మంది కనిపిస్తున్నారు. సో, ఇప్పుడు పైకెక్కుతున్నాం చూడండి. పైకెక్కిన తర్వాత చూడండి ఇప్పుడు మెయిన్ దగ్గరికైతే వచ్చేసాం మేము. ఇండియా గేట్ దగ్గరికి. ఇక్కడైతే పానీపూరి చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పాపడ్స్ ఇక్కడ పాపడ్స్ కూడా బాగా అమ్ముతారు. ఇదండి ఇండియా గేట్. నైట్ టైమ్ అయ్యేసరికి అసలు చాలా కలర్స్ మల్టిపుల్ కలర్స్‌లో కనిపిస్తుంది గదా! కంప్లీట్‌గా తీశానండి నేను. పైనుండి కింద వరకు ఇండియా గేట్ ఎలా ఉంటుంది అనేది తీశాను. వావ్! బట్ ఇక్కడ టైం అయిపోయిందండి. సెక్యూరిటీ అంతా ఇంకా విజిల్స్ వేస్తున్నారు వెళ్ళిపొమ్మని. ఒక్కసారి క్లియర్‌గా తీద్దామని జెప్పి తీశాను నేను. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారండి ఫోటోస్ తీయడానికి. ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఢిల్లీలో టౌన్ ప్యాలెస్ ఇన్ అనే హోటల్‌లో స్టే చేస్తున్నాము.
హోటల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది 3 స్టార్ హోటల్ అండి మేమొచ్చింది. అయితే మనకు ప్యాకేజ్‌లో ఒకవేళ ప్యాకేజ్ ద్వారా వచ్చి ఉంటే గనుక ఎవరైనా ప్యాకేజ్ ద్వారా రావాలి అనుకుంటే వాళ్ళకు డిన్నర్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీగా ఉంటుందండి. అదొక ఫెసిలిటీ ఉంది దీంట్లో. సో, ఇప్పుడు చూసుకుంటే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రేపు కూడా మేము స్టే చేస్తున్నామండి ఇక్కడ. ఇంకా రేపు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా వీడియో తీస్తాను. సో, ఈరోజు బాగా నైట్ అయిపోయింది మేము వచ్చే వరకు. అందుకే నైట్‌లోనే వీడియో తీయడం అయిందండి. రేపైతే క్లియర్‌గా ఉంటుంది ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. ఫ్రెండ్స్, ఇదండి ఢిల్లీలో మేము చూసిన ప్లేసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.